హర హర మహాదేవ. జీవితంలో కష్టం ఏదైనా వచ్చినప్పుడు మనకేదెందుకు కష్టం వస్తుంది అని చాలా బాధపడతాం. ఇది సహజమైన విషయమే. ఎందుకు బాధపడతాం? మనం మంచిగా ఉన్నప్పుడే మనకు కష్టం వస్తుంది. మనం మంచిగా ఉన్నప్పుడు కష్టం వస్తే అయ్యో ఇలా జరిగింది అని అనుకుంటాం. శాస్త్రాలు ఈ సందర్భంలో ఒక ప్రశ్న వేసుకోమంటాయి, నువ్వు ఎల్లప్పుడూ మంచిగానే ఉన్నావా? ఇది చాలా ముఖ్యం కదా. ఎప్పుడు మంచిగానే ఉండేవాడికి కష్టం రాదు. ఎప్పుడు మంచిగా ఉండడం కుదరదు కనుక ఎప్పుడూ సుఖమే రావడం అనేది కూడా కుదరదు. కష్టం అనేది వస్తూనే ఉంటుంది జీవితంలో. ఈ కష్టానికైనా సుఖానికైనా హఠాత్తుగా వచ్చే వాటికి దైవం అని పేరు అనమాట. ఈ దైవం అంటే మనం ముందు చేసుకున్న కర్మలకి ఫలరూపం మనకి అందుతూ ఉంటుంది. ఇక మనం దాన్ని అనుభవించే తీరవలసింది. దాన్ని తప్పించుకోవడానికి కుదరనటువంటి పరిస్థితి ఒకటి ఉంటుంది. బీజావస్థ, వృద్ధ్యవస్థ, ఫలావస్థ అని మూడు ఉంటాయి కర్మకి. బీజం అంటే అప్పుడే విత్తనం నాటుకోవడం. ఈ క్షణంలో ఓ మంచి పని చేసాం, ఇది విత్తనం నాటడం లాంటిది. ఇది వృద్ధి పొందుతూ ఉంటుంది. దీన్ని వృద్ధ్యవస్థ అంటారు. ఇక కర్మ కూడా బాగా పక్వమయ్యి మనకు ఫలమునకు వచ్చే దశ ఒకటి ఉంటుంది. దీనినే దైవం అని పిలుస్తాం. దేవుడు వేరు, దైవం వేరు. దైవం అంటే మన కర్మఫలం, పురాకృతమైన కర్మఫలం. ఇది మనం మంచిగా వెళుతున్నప్పుడు చెడుగా కూడా ఎదురవుతుంది, చెడుగా వెళుతున్నప్పుడు మంచిగా కూడా ఎదురవుతుంది. ఎందుకు? మనం ముందు చేసుకున్నదే మనకి ఆ విధంగా లభిస్తూ ఉంటుంది. ఈ ఫలం అనేది ఒక్కొక్కసారి మనం ఇప్పుడు చేసే ప్రయత్నం కంటే కూడా చాలా బలంగా ఉంటుంది. ఆ బలమైన దైవాన్ని తప్పించడం అనేది ఎవ్వరికి కుదరదు సుమా. దుష్కరమైనటువంటి విషయం అది. అంటే అంత సులభం కాదు కనుక దాన్ని అనుభవించే తీర్చుకోవాలి అని చాలా మంది భావన చేస్తారు. ఎవరో కొద్దిమంది మహాత్ములు మాత్రమే దానిని తప్పించుకోగలుగుతారు. ఇది మనం మరచిపోకూడదు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పడం అంటే, ఒక్కొక్కసారి మనుష్యుల బుద్ధులు మనం ఎంత మంచిగా చెప్పినా చెడు మార్గంలోనే వెళుతూ ఉంటాయి. దానికి కారణం ఏమిటి అంటే, వాడు అనుభవింపవలసి ఉన్నదిరా నాయన కనుక అందు నిమిత్తంగా వాడి బుద్ధలా పనిచేస్తుంది. అమిత్రం కురుతే మిత్రం. మహాశత్రువుని వాడు ప్రాణ స్నేహితుడిగా భావిస్తాడు అనుభవించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు. మిత్రం ద్వేష్టి హినస్తిచ. చాలా గొప్ప స్నేహితుణ్ణి ద్వేషిస్తూ ఉంటాడు, హింస చేస్తూ ఉంటాడు. శుభం వేత్య శుభం పాపం. శుభాన్ని అశుభంగాను, అశుభాన్ని శుభంగాను భావించి పాపం చేస్తూ ఉంటాడు. భద్రం దైవహతో జన. దైవహతుడు అంటే చేసుకున్న కర్మ చేత అనుభవింపవలసి వచ్చినప్పుడు మనిషి యొక్క బుద్ధి అనేది ఈ విధంగా ఉంటుంది. దాని చేత కప్పబడి ఉంటుంది సుమా, దైవం చేత. అందువల్ల వాడలా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఉదాహరణలు మనకి ఎన్ని కనపడతాయి పురాణాల్లో. సీతమ్మ వారిని చూడండి. ఇక్కడ ఒక మనిషిగా భావన చేసి మనం అనుకుందాం, లేకపోతే దేవతకు కూడా అవి ఉంటాయా అని అనుకుంటాం. అలా కాదు, ఒక ఉదాహరణగా దీన్ని తీసుకుని చెప్పుకోవచ్చు. రాముల వారు హా సీత, హా లక్ష్మణ అని అరచినట్లుగా సీతాదేవికి కుటీరంలోకి వినిపిస్తుంది కదండి. ఆ కుటీరమున సీతాదేవి ఆ అరుపు విన్నప్పుడు లక్ష్మణుడితో అంటుంది, ఏమయ్యా మీ అన్నగారికి చాలా దుఃఖం వచ్చింది, అక్కడేదో ఆపదలో ఉన్నారు, నువ్వు వెంటనే వెళ్ళవలసింది అంటుంది సీతమ్మ. అప్పుడు లక్ష్మణస్వామి చెబుతారా, ఇది రాక్షసమాయ తల్లి, రాముణ్ణి అంతలాగా పడగొట్టేవాడు ఎవ్వడూ లేడు సుమా, నువ్వు దాని గురించి పట్టించుకోవద్దు. ఆ మాట అన్నా కూడా నీవేదో దుర్బుద్ధితో చెప్తున్నావు ఈ మాట, లేకపోతే రాముడికి ఆపద వస్తే నీవు వెళ్లకుండా ఉంటావా అని అన్నది సీతమ్మ. అలా అని దగ్గరగా ఉన్న లక్ష్మణస్వామిని రాముడి దగ్గరికి పంపినది. కానీ రావణుడు భిక్షు రూపంలో వచ్చినప్పుడు గుర్తుపట్టగలిగిందా? గుర్తుపట్టలేకపోయింది. చేసుకున్నది అనుభవింపవలసి వచ్చినప్పుడు ఎటువంటి సాధనాలున్నా కూడా మనిషికి తప్పదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. కర్ణుడు చూడండి ఎంత గొప్పవాడు, కానీ ఆయన విషయంలో దైవం సుముఖంగా లేదు. అంటే అతడి పురాకృత కర్మ. ఆయన సహస్ర కవచుడు అనే ఒక రాక్షసుడు కదా. అట్లాంటి రాక్షసుడు సూర్యపుత్రుడిగా ఆవిర్భవించిన ధర్మం వైపు నిలబడకపోవడం, అతడి పురాకృతమైన కర్మ సరిగ్గా లేకపోవడం, ఈ రెండు కారణాల చేత అతడు క్షయమైపోవలసి వచ్చినది. అభిమన్యుడు కూడా అంతే కదా. సోమదత్తుడు అనేటువంటి గంధర్వుడు, ఆయన చంద్రలోకంలో ఉండేటువంటి వాడు, ఆయనకు కూడా అదే పరిస్థితి. దైవం అనుకూలించలేదు. ఒక్కొక్కసారి దైవం అనేది ప్రతికూలంగా ఉన్నప్పుడు మనుషులు చేసే ప్రయత్నాలు సైతం వైఫల్యాన్ని పొందుతాయి. నేతాజస్య బృహస్పతి ప్రహరణం వజ్రం సురా సైనికా. మీకు ఒక ఉదాహరణ చెప్తాడు భర్తృహరి. ఎవడికి సాక్షాత్తు బృహస్పతిదే మంత్రిగా ఉన్నాడు, ఎవడి యొక్క ఆయుధం వజ్రాయుధము, ఎవడి యొక్క వాహనం సాక్షాత్తుగా ఐరావతము, ఎవరి మీద అనుగ్రహం చూపించేవాడు విష్ణుమూర్తియో, ఎవడి కోట దుర్భేద్యమైనటువంటి స్వర్గము, అట్లాంటి ఇంద్రుడు కూడా రాక్షసుల చేతిలో పరాజితుడు అయ్యాడు అంటే, అయ్యో తద్వ్యక్తన్నను దైవమే వహిపరము.
దైవం అనేది చాలా గట్టిది నాయన, ధిగ్ ధిగ్ వృధా పౌరుషం, ఒక్కొక్కసారి నీ ప్రయత్నం చెల్లుబాటు కాదు సుమా అని చెబుతాడు. ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే, ఒక్కొక్కసారి మనం మంచిగా వెళుతున్న బలీనమైన దైవం చేత గొప్ప దుఃఖాన్ని అనుభవింపవలసి వస్తూ ఉంటున్నది. ఆ సమయంలో సహనంతోనూ భగవద్ అనుగ్రహంతోనూ తపస్సుతోనూ వాటిని క్రమక్రమంగా నిర్చించుకోగలం. కొన్నిటిని అనుభవింపవలసి ఉన్నది. అలాంటి సందర్భంలో ఒక విషయం మనకి సంప్రాప్తించినప్పుడు దైవం అనేది ఇంత బలంగా ఉన్నది కనుక దీని గురించి చింతించకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందువల్ల ఏం జరుగుతుంది, మరొక విషయంలో శ్రద్ధ పెట్టి ఆ విషయంలో మనం గొప్పవాళ్ళం అవుతాం. ఉదాహరణకి ఒక ఆయన IAS అవ్వాలి అనుకుందాం, ఎంత ప్రయత్నం చేసినా అందులో సఫలం కావట్లేదు. ఇక మొండి శిఖండిలాగా దానినే సాధించాలని అనుకోవద్దు. నీకోసం ఎన్ని దారులు ఉన్నాయో మరొక మార్గంలో దైవం అనుకూలింపవచ్చును కదా. ఇంకో మార్గంలో ప్రయత్నిస్తే అది మనకి చక్కగా చెల్లుబాటు అవుతుంది. ఈ విషయాన్ని గమనించి మనం మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఒకదాన్నే పట్టుకుంటాను అంటే ఒక్కొక్కసారి అది రావచ్చు, రాకపోవచ్చు. మృత్యువు మన కోసం అలాగే ఆగుతుందా? జీవుడా, నీ పని పూర్తయ్యే వరకు నేను ఇలాగే ఉంటాను అని మృత్యువు ఆగుతుందా? అలాంటిది ఏది మనకి లేదే. అలాంటి భరోసా మనకి ఎవరు ఇవ్వలేదే. కనుక అలా మొండి పట్టుదలకు వెళ్లకుండా దైవం అనుకూలించని ప్రదేశంలో ఆ తావులను విడిచిపెట్టి భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి మమ్మల్ని నీకు అనుకూలంగా ఉండేటువంటి చోట, అంటే నీ అనుగ్రహం ఎక్కడ కలుగుతుందో అట్లాంటి చోట, అలాగే పరిస్థితులు అనుకూలమైన చోట మమ్మల్ని ఉంచు అని ఆయన్ని అర్థించి ఆ మార్గంలో మనం ప్రయత్నం చేసుకుంటే అభివృద్ధిని పొందుతూ ఉంటాం. నేను ఈ మాట చెప్పడానికి కారణం, మనుష్యులలో పట్టుదల ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే దేన్ని సాధించలేడు. కానీ దేని మీద మనం పట్టుదల ఉంచితే ఫలితాన్ని పొందుతామో దాన్ని తెలుసుకుని ఆచరణ చేయాలి. అలా కాకుండా ఆకాశానికి నిచ్చెన వేస్తాను అంటే పట్టుదల గొప్పదే, కానీ అది ప్రయత్నించేటువంటి చోటు మంచిది కాదు. దీన్ని గుర్తుపెట్టుకునే మనం జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఈనాటి భాగంలో ఒక చక్కటి అంశం తెలుసుకున్నామని భావిస్తున్నాను. రేపు ఆయుర్వేదంలో ఉండేటువంటి కొన్ని మంచి విషయాలను మీకు పరిచయం చేస్తాను. రేపు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.